అందరికీ నమస్కారం. ఒక ఉత్తరాంధ్ర వాసిగా, అన్నిటికంటే ముఖ్యంగా ఓ తెలుగువాడిగా మానసిక క్షోభకు, చాలా ఆందోళనకు గురిచేస్తున్నటువంటి అంశం విశాఖ స్టీల్ ప్లాంట్. ఏ దురదృష్టమో తెలియదు, మా చిన్నప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్తో ఒక అనుబంధం. ఇది నా ఒక్కడికే కాదు, తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ విదేశాల్లో ఉండే తెలుగువారికి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్క తెలుగువాడికి కూడా ఇది ఒక సొత్తు. నాకు తెలిసి ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఒక పరిశ్రమని ఇంతగా ఓన్ చేసి ఇది మాది అనుకునేటటువంటి జాతి కానీ, అలా ఒక పరిశ్రమ గురించి ఆలోచించినటువంటి పరిశ్రమ కానీ ఎక్కడా లేదు. అదొక్క విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రమే ఉంది. దురదృష్టం. ఇంత ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర దశాబ్దాల నాటి కాలం నాటి చరిత్ర. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత గొప్పదో ఆ కార్మికుల యొక్క సేవలు కూడా అంతే గొప్పది. ఆ కార్మికులు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని నడిపించే తీరు చారిత్రాత్మకం. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇదొక వైట్ ఎలిఫెంట్, తెల్లేని గంట. చాలా బాధేసింది. స్టీల్ ప్లాంట్కి ఆఖరికి వైట్ ఎలిఫెంట్ అనుకునే దుస్థితికి దిగజారం. తెల్ల ఏనుగంట. దీన్ని మనం పోషించలేమంట, నడిపించలేమంట, డబ్బులు లేవంట, నష్టాల్లో ఉందంట, ఆస్తులు అమ్మేయాలంట. ఏంటి దారుణం! సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్తున్నారు. ఎందుకు అర్థం కాదు. ఒక సందర్భంలో స్టీల్ ప్లాంట్ని కాపాడటమే నా ధ్యేయము అని చెబుతుంటారు మన రాష్ట్ర పార్టీకి చెందిన ఏ పార్టీ అవని, ఏ నాయకుల. స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి, స్టీల్ ప్లాంట్లో కార్మికుల కోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం, స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ కన్జంప్షన్ ఇవ్వాలి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ వల్ల విపరీతమైన నష్టాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో ఒక విధానం లేదు, పద్ధతి లేదు, వాళ్ళలో నిజాయితీ లేదు, వాళ్ళు నిజంగా కష్టపడట్లేదు. అసలు స్టీల్ ప్లాంట్కి ఎందుకు క్యాప్టివ్ కన్జంప్షన్ ఇవ్వాలి అధికారంలోకి వచ్చిన తర్వాత? ఈ మాట ఎందుకు మార్చుతున్నారో, ఈ ఊసరవెల్లిలో ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్ళామనుకోండి, ఇది ఒక పెద్ద నాటకం జరుగుతుంది. విశాఖపట్నం అంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఈ స్థాయికి వచ్చినటువంటి అనుభవంతో చెప్తుంది. ఆ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు, యాదవులు, కళింగ ప్రాంతానికి చెందినటువంటి కళింగ సామ్రాజ్యంలో ఒక ప్రధానమైనటువంటి వాడరేవు పట్టణం. ఈ పట్టణంలో కళింగాంధ్రాకు చెందినటువంటి ప్రముఖ కులాలన్నీ కూడా ఉన్నాయి. కానీ చరిత్రలో ఈ కులాలన్నీ కనుమరుగై వెనక్కి నెట్టివేయబడి ఇక్కడ అన్ని అణగారిన కులాలే ఉంటాయి, వెనుకబడిన తరగతులు మాత్రమే ఉంటారు. 90% వాళ్ళని అణగదొక్కి అగ్రవర్ణాలందరూ ఇక్కడ చేరి విశాఖని వాళ్ళు కబ్జా చేశారు అని అనుకుంటే, ఇప్పుడు ప్రపంచ స్థాయి వ్యాపార సామ్రాజ్య దిగ్గజాలు ఇప్పుడు వైజాగ్లో పెట్టారు. అదానీ అడుగు పెట్టిన పాపమా? ఆ సందర్భం ఆలోచించుకుంటే ఫస్ట్ గంగవరం పోర్ట్. ఈ పోర్టు గురించి ఎన్నో కలలుగా, ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ప్రభుత్వానికని ఆశించింది. నిజంగా గొప్ప పోర్టుగా ఈరోజు నిర్మాణం అయ్యింది. ఈ పోర్టు చాలా ఆదాయాన్ని తెచ్చిపెట్టగలిగే సామర్థ్యత కలిగిన దానిగా ఎదిగింది. ఆఖరికి అదానీకి అప్పచెప్పాం. ఈ పోర్టు ద్వారా స్టీల్ ప్లాంట్కి రావాల్సినటువంటి ముడి సరుకులు, కోల్, ఇలా అదానీ ద్వారానే, గంగవరం ప్రాజెక్టు ద్వారానే, పోర్టు ద్వారానే మనకి స్టీల్ ప్లాంట్కి రావాలి. ఇప్పుడు అవి నిలిపివేస్తారు. పోర్టు చూస్తే అదానీ చేతుల్లోకి పోయింది. మళ్ళీ అంట అదానీ అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 4,000 ఎకరాలు కావాలంట. ఈ 4,000 ఎకరాలు ఎక్కడివి? మళ్ళీ పోర్టువే. పోర్టు పేదరికంలో ఉంది కదా, అప్పులు పోలైపోయింది కదా, పోర్టు నడిపించలేము కదా.
2 లక్షల ఎకరాల భూమి పోర్టుకు ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి. విశాఖ స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి 2 లక్షల ఎకరాల్లోని కొంత భూమిని మళ్ళీ అదానికి గంగవరం పోర్టు నడిపిస్తున్నటువంటి అదానికి 4,000 ఎకరాలు ఇవ్వాలి. దీనికి ఒప్పందం. ఎందుకు? సిమెంట్ ఫ్యాక్టరీ. అక్కడతో ఆగామా? విశాఖ స్టీల్ ప్లాంటు నష్టాల్లో నడుస్తుందంట, కానీ మరో స్టీల్ ప్లాంటు అత్యంత వేగంగా ఇప్పుడు ప్రారంభించాలంట. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఒక 80 కిలోమీటర్ల దూరంలోనే మిట్టల్ ఒక పెద్ద వ్యాపార దిగ్గజం, ఆయనకి ఇప్పుడు ఒక స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని, ఆ ప్రాంతాల్లో ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయాలని, దానికి క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం మైన్ ఇవ్వాలని సాక్షాత్తు ఎంపీలందరికీ నేతృత్వం వహించే విధంగా ఉత్తరాంధ్రకి చెంది, ఉత్తరాంధ్ర ప్రాంతంలో పుట్టి, ఉత్తరాంధ్రకి హత్య చేసినటువంటి ఎంపీ, కేంద్ర మంత్రి, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వం వహించి, ఈ రామ్మోహన్ నాయుడు చెప్పిన మాటలు ఎన్నికలకు ముందు, ఉత్తరాంధ్ర వాసి కదా, ముందు అతని గురించే మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రైవేటీకరణ చేస్తే మేము అడ్డుకుంటాం, క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఖచ్చితంగా మైన్ ఇవ్వాల్సిందే, ఐరన్ ఓర్ మైన్ అలాట్ చేయాల్సిందే అని మాట్లాడిన రామ్మోహన్ నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి మైన్ ఇవ్వరంట. మిట్టల్ చేత నిర్మాణం చేయబోతున్నటువంటి మరో స్టీల్ ప్లాంట్, అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 80 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం చేయబోతున్న దానికి మాత్రం క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం మైన్ ఇవ్వాలంట. అన్ని అనువైనటువంటి సేవలన్నీ కల్పించాలంట. కొన్నేళ్ల పాటు పవర్ బిల్స్ ఉండవంట, కొన్నేళ్ల పాటు జిఎస్టీ ఉండదంట, కనీసం 15 సంవత్సరాలు. అన్ని వెసులుబాటులు ప్రభుత్వం కల్పించాలంట. ఆగా మేఘాల మీద ఎంపీలకు నాయకత్వం ఇస్తున్నటువంటి రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఏంటి రాజకీయం? ఎందుకు మిట్టల్ ద్వారా నిర్మించబోతున్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు? మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో ఉందంటున్నారు? గంగవరం ప్రాజెక్టు, అంబుజా సిమెంట్స్ కోసం మరి అదానికి ఎందుకు ఇవన్నీ ఒప్పచెప్పారు? అక్కడే అసలు కథ ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ నాటకం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి 2 లక్షల ఎకరాల భూమిని కూడా కైంకర్యం చేసేయాలి, కబ్జా చేసే దానిలో ఈ భూములని, ఆ పోర్టుని, రేపు మిట్టల్ కూడా కట్టబోతున్నటువంటి స్టీల్ ప్లాంట్ని బ్యాంకు వారికి తాకట్టు పెట్టి, అంటే మన సొమ్ము, ప్రజల సొమ్ము, మనం జిఎస్టీల కింద కడుతున్నటువంటిది, మన ధనాన్ని బ్యాంకుకు తాకట్టు పెట్టి ఎక్కువ మొత్తాల్లో లోన్లు తీసుకొచ్చి ఒక 70,000 కోట్లు అవసరమైతే 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఆ 70,000 కోట్లతో ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసి మిగతా 30,000 కోట్లు పంచుకుంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి నాయకత్వాలు అందరూ కలిపి దోపిడీ చేస్తారు. ఈ దోపిడీ చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ని చంపేస్తారు, దానికి ముద్రేసేస్తారు, నష్టాల్లో నడుస్తుంది అంటారు. ప్రజాధనాన్ని ఎలా ఇస్తాము అంటారు స్టీల్ ప్లాంట్కి. మరి ఈరోజు మిట్టల్కి ఎలా ఇస్తున్నారు? మరి ఈరోజు అదానికి ఎలాగిస్తున్నారు? మరి అది ప్రజాధనం కాదా? ఆ ప్రజాధనాన్ని స్టీల్ ప్లాంట్ ఇవ్వటానికి ఏడుస్తారా? ఈరోజు కొన్ని వేల మంది కార్మికులకి ఈరోజు నానా ఇబ్బందులకు గురి చేస్తారా? వారిపైన ఒక ముద్ర వేసేసి వారిలో చిత్తశుద్ధి లేదంటారా? కేవలం స్టీల్ ప్లాంట్ అనే చరిత్రని చరమగీతం పాడటానికి సుమారు 44 పైచిలకు భాగాలు చేసి దానికి ఆల్రెడీ ప్రైవేట్ యాజమాన్యాలకు అమ్మకం చూపించేసి 2 బ్లాస్ట్ ఫర్నేసులను ఆపేసి ఇంత విధ్వంసం సృష్టిస్తారా? కావాలనే విశాఖపట్నాన్ని పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి దిగ్గజాలకి అమ్మేస్తారా? దీనికి చూస్తూ ఊరుకుంటారా? రోజుకో మాట మార్చేస్తారా? మీకు చిత్తశుద్ధి లేదా? ఇంత అన్యాయం ఉత్తరాంధ్రయే కాదు, ప్రతి తెలుగువాడి ఆత్మ ఘోషిస్తుంది. ఈ దేశంలో తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఉన్న 5 స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తామని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 4 స్టీల్ ప్లాంట్లకు, అంటే ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగతా 4 స్టీల్ ప్లాంట్లని ప్రైవేటైజేషన్ చెయ్యము,
మీకు దండం పెడుతున్నాం, వాటి జోలికి మేము రాము, అవి కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి తమిళనాడు, కర్ణాటక, మరి వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్లో ప్రకటించిన ప్రభుత్వం మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ప్రకటించట్లేదు? విశాఖ స్టీల్ ప్లాంట్ను మాత్రం అమ్మేయటానికి ఆగమేఘాల మీద ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మరి నాటి కేంద్ర మంత్రి వచ్చి ఇది ప్రైవేటైజేషన్ జరగదని చెప్పారు కదా, పురంధేశ్వర్ గారు కూడా చెప్పారు కదా, రామ్మోహన్ నాయుడు చెప్పాడు కదా. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక కొత్త రాగం ఎత్తారు. ఈ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ కన్జంప్షన్ ఇవ్వాలి, స్టీల్ ప్లాంట్ మీద గట్టిగా నిలదీయాలి, కేంద్రాన్ని కాదు రాష్ట్రాన్ని. ముందు రాష్ట్రాన్ని గట్టిగా నిలదీస్తే అది కేంద్రానికి తాకితే అప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకోగలుగుతాం, కార్మికులకు రక్షించగలుగుతాం అని చెప్పిన డిప్యూటీ సీఎం మరి రాష్ట్ర ప్రభుత్వానికి అడగాలంటున్నారు కదా. ఏమిటి డిప్యూటీ సీఎం గారు, మీరే రాష్ట్ర ప్రభుత్వం, క్యాప్టివ్ కన్జంప్షన్ ఇవ్వమని మీరే అన్నారు. ఈరోజు ఎక్కడున్నారు మీరు? అసలు మీరు కనిపించట్లేదే, ప్రశ్నిస్తామన్న మీరు ప్రశ్నించట్లేదే, అన్నీ మర్చిపోయినారే, తిరిగి కార్మికులకు చిత్తశుద్ధి లేదని విమర్శిస్తున్నారే. ఇది అన్యాయం కదా. అసలు ఈ క్యాప్టివ్ కన్జంప్షన్ ఏంటి? ఇది కూడా క్లారిటీగా చెప్పాలి. మైన్స్లో మేజర్ మినరల్స్ అలాగే మైనర్ మినరల్స్ అని 2 రకాలు ఉంటాయి. దీనికి మైన్ ఇవ్వాలి, ఎవరైనా ఒక లీజుకి తీసుకోవాలనుకునేటటువంటి వ్యక్తికి మైన్ ఇస్తుంది ప్రభుత్వం. మేజర్ మినరల్స్ అన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి, మైనర్ మినరల్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. దీన్ని అప్లికేషన్ వేసుకునే విధానంలో ఈ మైన్ పొందాలంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ గో 2 ఉంటాయి. అంటే ఎవరు ముందు వేస్తే వాళ్ళకి అప్లికేషన్, వాళ్ళకి గ్రాంట్ చేయటం. రెండోది త్రూ ఆక్షన్ సిస్టమ్, అంటే ఆక్షన్లో ఎవరు హైయెస్ట్ బిడ్డింగ్ చేస్తారో వాళ్ళకి ఏరియా అలాట్ చేయాలి. ఇది రెండో సిస్టమ్. ఈ 2 సిస్టమ్స్లో కూడా మరొక ముఖ్యమైన ఒక పద్ధతి ఉంది. ఎవరైతే క్యాప్టివ్ కన్జంప్షన్ చేస్తారో, ఎవరైతే ఇండస్ట్రీ పెడతారో వాళ్ళకి మైన్ ఫస్ట్ ఇవ్వాలన్నది కూడా ఉంది. డిస్క్రిషనరీ పవర్ మైన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఉంది కదా. అంటే ఒక ఇండస్ట్రీ పెట్టి నేను క్యాప్టివ్ కన్జంప్షన్ చేస్తాను, అందులో తీసినటువంటి మైన్ అంతా కూడా ఈ ఇండస్ట్రీ కోసమే వాడతాను, దీనివల్ల నిరుద్యోగ సమస్య తీరుతుంది అని మాటిచ్చినటువంటి కంపెనీకి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇవ్వాలని ఉన్న రూల్ ప్రకారం మరి విశాఖ స్టీల్ ప్లాంట్ దశాబ్దాల కాలంగా ఉంది కదా. ఇంకా మిట్టల్ ద్వారా ఏర్పాటు కాబోతున్నటువంటి ఆ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ కన్జంప్షన్ కింద మైన్ ఇవ్వాలి అని అడుగుతున్న రామ్మోహన్ నాయుడు గతంలో ఒక క్యాప్టివ్ కన్జంప్షన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన రామ్మోహన్ నాయుడు క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం మైన్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలని అడిగిన పవన్ కళ్యాణ్ కార్మికులకు అన్యాయం జరుగుతుంది, ఇది అమ్మటానికి వీల్లేదు, కార్మికుల తరఫున తెలుగుదేశం ప్రభుత్వం పోరాడుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు సార్ ఇప్పుడు క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఒక మైన్ అలాట్ చేయరు? ఒక మైన్ అలాట్ చేయండి. ఆ స్టీల్ ప్లాంట్ ఎందుకు నడదో చూస్తాం. ఐరన్ ఓర్ని ఎక్కడో కొనుక్కొని తెచ్చి అక్కడ స్టీల్ తయారు చేయటం వల్ల ఎన్ని కష్టాల్లో కూడా టన్ 50,000 45,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇదే ప్రైవేటైజేషన్కి అయితే ఇదే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఈ టన్ను ధరే ₹1,00,000 కొనాల్సిన రోజులు వచ్చేస్తాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కరోనా సమయంలో కార్మికులందరూ పనులన్నీ పక్కన పెట్టి ఒక టన్ను ఆక్సిజన్ కోవిడ్ లాంటి విధ్వంసకరమైనటువంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్లో భారతదేశం మొత్తం కూడా ₹11,000 ఆక్సిజన్ని, ఒక టన్ ఆక్సిజన్ని అతి తక్కువ ధరకి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇచ్చి సేవలు అందించినటువంటి స్టీల్ ప్లాంట్ అది. అదే ప్రైవేట్ కంపెనీలు అదే ఆక్సిజన్ని 2 లక్షలకు అన్నారు. ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నో విద్యా సంస్థలు నడిపిస్తుంది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు లేపేసి చంపేసి ప్రైవేటు వారికి ఇవ్వటం వల్ల ప్రైవేటు వారు ఒక్క ఆక్సిజన్ సిలిండర్ అయినా ఇస్తారా? ఒక పేదవాడికి ఒక మాత్ర అయినా ఇస్తారా? ఏ రకంగా ఉపయోగపడతారని వాళ్లకు ప్రోత్సహిస్తున్నాం. ఏ రకంగా నష్టాలని తెచ్చిపెట్టిందని స్టీల్ ప్లాంట్ని చంపేస్తున్నాం. 2 లక్షల ఎకరాలు దాని తాలూకా భూమి పైనే కదా మనందరం ఇన్ని దొంగ ఆలోచనలు చేస్తున్నాం. ఇది దురదృష్టకరమైనటువంటి సంగతి. వీటిల్ని ప్రశ్నించడానికి చాలామంది ఇష్టపడరు, మాట్లాడటానికి ఇష్టపడరు. భయం, ప్రశ్నిస్తే భయం, ఎక్కడ ఉనికి దెబ్బతింటుందని భయం. మా దురదృష్టకరం ఏంటంటే ఈ పాత్ర అంతా కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ప్రతిపక్ష పార్టీ పోషించాలి.
ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఉత్తరాంధ్ర ఒకే చూద్దాం. ఉత్తరాంధ్ర వరకు వస్తే అన్ని ముసలి పీనుగులే, వృద్ధ సింహాలు. వీళ్ళకి అందరికీ అర్ధరాత్రి సంబంధాలు ఉంటాయి. ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ వీళ్ళకి అచ్చెన్నాయుడుతో రిలేషన్స్. విజయనగరం, విశాఖపట్నం నాయకులు ఎవడు రాడు, మాట్లాడడు, స్టీల్ ప్లాంట్ గురించి చెలించరు. స్టీల్ ప్లాంట్ ఒక తెల్ల ఏనుగు, వైట్ ఎలిఫెంట్ లాంటిది అనేటప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడుకోవాలి, కార్మికులను ఎలా కాపాడుకోవాలి, ఈ ప్రాంతం తాలూకా తెలుగువారి ఆత్మగౌరవమైనటువంటి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనుకునేటటువంటి హక్కుని ఎలా కాపాడుకోవాలని ఒక్కడైనా ఆలోచిస్తున్నాడా? భయం, మాట్లాడరు, ఎవడి స్వార్థం ఆడిది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ కూడా గట్టిగా మాట్లాడట్లేదు. అసలు పెదవి విప్పి స్పందించట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారో కనిపించట్లేదు. ఇంత ఘోరాలు జరుగుతున్నా. నాకైతే అనిపిస్తుంది, ఒక ఉత్తరాంధ్రవాసిగా, ఒక తెలుగువాడిగా, స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కువ మాట్లాడాలంటే కొన్ని గంటలు, రోజులు కూడా మాట్లాడగలను. టైం లేదు. ఉన్న విషయాల్ని క్లుప్తంగా నేను ప్రజలకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, విద్యార్థులే దీన్ని కాపాడుకోవాలి, యువజన సంఘాలు కాపాడుకోవాలి, మహిళా సంఘాలు కాపాడుకోవాలి, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ముందడుగు వేయాలి. దేశంలో 4 రాష్ట్రాల్లో ఎలాగైతే విరమించుకున్నారో ప్రైవేటైజేషన్ చేయాల్సినటువంటి ఆలోచనని విశాఖపట్నానికి కూడా వర్తించేటట్టు చేసుకోవాలి. మనం రోడ్డెక్కాలి, అందరం కూడా గట్టిగా అడగాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి. నేను ఎలా మాట్లాడుతున్నాను కదా, కొంతమంది రాంగ్ పోస్ట్, మా పవన్ కళ్యాణ్కి తిట్టాడు. పవన్ కళ్యాణ్కి తిడితే, పొగిడితే మీరేదో ఆలోచిస్తే కరెక్ట్ కాదు. మీ జీవితాలు ఏమవుతుంది? మీ తమ్ముళ్ళు, మన అన్నలు, మన కుటుంబం, మన ప్రాంతం, మన ప్లాంట్ పోతుందని ఆలోచించండి. దీన్ని గట్టిగా ప్రశ్నిస్తాం, గట్టిగా మాట్లాడదాం, మన ప్లాంట్ను మనం కాపాడుకుందాం. విశాఖ నగరం, నేను ఈరోజు చెప్పబోయే మాటలు రికార్డెడ్. రేపు విశాఖపట్నం లాంటి ఒక మహానగరం పారిశ్రామిక దిగ్గజాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మనం బ్రతకటానికి కూడా ఆస్కారం లేని రోజులు మనకు వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బందుల్లో పడబోతున్నాం. దయచేసి అందరూ కూడా ఆలోచించి, ప్రతి ఒక్కరూ మాకెందుకు అనుకునే కన్నా మేమెందుకు మా హక్కు మేము కాపాడుకోకూడదు అని ఒక్కసారి ఆలోచిస్తే కేంద్రం ఖచ్చితంగా స్పందిస్తుంది. ఎందుకంటే మోదీ గారు లాంటి గొప్ప నాయకుడికి అడిగే నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో లేరు, ఏ పార్టీలో కూడా లేదు. ఎవడి స్వార్థానికి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం ప్రధానమైనటువంటిది. మోదీ గారి తాలూకా అండదండలు మన రాష్ట్రానికి ఎప్పుడు ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునే ఒక గొప్ప నాయకుడు. ఆయన ఒక్కసారి విశ్లేషణాత్మకంగా విశదీకరించగలిగితే, విషయాలన్నీ తెలియజేయగలిగితే, ఆయన స్పందించే విధంగా మనం మాట్లాడగలిగితే తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు స్టీల్ ప్లాంట్ హక్కును కాపాడుకునే విధంగా మనందరం ఫైట్ చేయాలని నేను కోరుకుంటూ, ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాను. నమస్కారం.